సార్ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగిన సంఘటనపై మనతో మాట్లాడడానికి ఓబీసీ చైర్మన్ అట్లాగే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఉన్నారు. సార్ చెప్పండి, గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ క్యాంప్ ఆఫీస్ పైన కాంగ్రెస్ నాయకులు దాడి చేసినారు. అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసి రేవంత్ రెడ్డి బొమ్మను పెట్టారు. అక్కడ వాస్తవానికి అక్కడ జరిగిన పరిస్థితులు అయితే నాకు తెలియదు. మినిమం ఒక మన భారతదేశ పౌరునిగా మాట్లాడుతున్నా, ప్రజాస్వామ్యవాదిగా మాట్లాడుతున్నా. మన భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కూడా ఒక డెమోక్రసీ పాలసీ ఉంది. మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీకి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటాడో ఆ ముఖ్యమంత్రి యొక్క ఫోటో గ్రామ పంచాయతీ కార్యాలయం మొదలుకొని అసెంబ్లీ వరకు కలెక్టర్ల ఆఫీసులో పెట్టేది ఇది ఆనవాయితీ. కనీసం ఒక ప్రతిపక్ష నేతగా ఉండి, కేసీఆర్ గారు ప్రతిపక్ష నేతగా ఉండి ఈ యొక్క సాంప్రదాయాన్ని గౌరవించలేడంటే ఈ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించినట్టు, ఈ ప్రజాస్వామ్యాన్ని అపవాసు పాలు చేసినట్టు వారు. కాబట్టి తెలియని కార్యకర్తలు అక్కడ ఏం చేసిరో నాకు మాత్రం తెలియదు. కానీ ఇవాళ నిజంగా కూడా బాధ్యత వహించవలసింది ఇవాళ కేసీఆర్ గారు. ఒక గౌరవ ముఖ్యమంత్రిని గౌరవం ఇవ్వకపోవడం ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు సమయం వచ్చినప్పుడు. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు. అప్పుడు క్యాంప్ ఆఫీసులలో కేసీఆర్ సీఎం బొమ్మ ఉండేనా? తప్పకుండా. అది వాస్తవానికి ఏ పార్టీ నాయకుడైనా మన సాంప్రదాయం, మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైతే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే నాయకుడు ఉంటాడో సుప్రీం జడ్జి కంటే పవర్ఫుల్ ఎలక్టెడ్ పర్సన్. అది రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ గ్రామ పంచాయత్ సర్పంచ్ కావచ్చు. తప్పకుండా ఎలక్టెడ్ పర్సన్ గౌరవించే బాధ్యత ప్రజాస్వామ్య దేశం యొక్క ఆనవాయితీ. ఇప్పుడు మీరు ఓబీసీ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు బీసీ కులగణనలో ఎట్లాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు? వాస్తవానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టడం జరిగింది. కానీ ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మేము ఖచ్చితంగా జనగణన చేస్తామని మాటిచ్చి కులగణన కూడా చేస్తామని చెప్పారు. ఇలా ఇచ్చిన మాటలు నిలబెట్టలేదు కాబట్టి పచ్చి మోసం చేస్తుంది. కాబట్టి దీనికి ఒక కార్యాచరణ ఉంటుంది. నేనొక్కని కాదు, ఇలా రాష్ట్రాన్ని ఏకతాటి మీద తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు చేసి దీనికి ఒక కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా పెద్ద ఉద్యమం మాత్రం చేపడతారు. ఇప్పుడు ఎస్ఐఆర్ మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. దాన్ని కొందరు ఎంఐఎం నేతలు కూడా అడ్డుకుంటున్నారు. బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాగిన్స్ పాస్వర్డ్ తీసుకొని వాళ్ళే ఎంట్రీ చేస్తున్నారు అంటారు. దీనిపైన మీరేమంటారు? కొద్దిగా వాస్తవాన్ని ఎస్ఆర్ దాంట్లో కొన్ని ఇబ్బందులు మాత్రమే వస్తూ ఉన్నాయి. వాస్తవానికి దానికి క్షుణ్ణంగా పరిశీలించి మా పార్టీ కూడా గ్రామ స్థాయి నుంచి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ ఎస్ఆర్ యొక్క పాలసీ ఏ విధంగా ఉందో పార్టీ కూడా నిర్ణయం చేస్తుంది. కొద్దిగా దాని మీద కొద్దిగా చర్చించవలసిన అవసరం అయితే ఉంది. అయితే ప్రజాప్రతినిధులుగా ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని గ్రామస్థాయి నుంచి కూడా అసెంబ్లీ వరకు కూడా సీఎం బొమ్మ పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగానే అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా వెళ్ళారని చెప్తున్నారు. అట్లాగే ఎస్ఐఆర్ను కూడా కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అట్లాగే బీసీ కులగణన కూడా దాంట్లో కొన్ని మార్పులు కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ అట్లాగే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.